వచ్చింది వచ్చిందా? హలో రైట్ వచ్చింది. చేవెళ్ళ మిర్జాపూర్ నుంచి బీజాపూర్ పోయే రోడ్లో హైవేలో తెల్లవారుజామున కంకర లారీ ఆర్టీసీ బస్సు, అది తాండూరు డిపో నుంచి బయలుదేరిన బస్సు అనుకో. ఆ సంఘటనలో ఆల్మోస్ట్ 19 మంది చనిపోయిందని లేటెస్ట్ రిపోర్టు. అదేవిధంగా 20 మందికి క్షతగాతులు అయినరు, కాలు దెబ్బలు కలిగినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా పొన్నం ప్రభాకర్ గారు ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి, 2 లక్షలు ఏదైతే క్షతగాతులకు వారికి సరి అయిన ట్రీట్మెంట్ చేయాలని ఉస్మానియా కానీ ఏ హాస్పిటల్లో కూడా ఇస్తే. అదేవిధంగా ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్కు వద్దు, చేవెళ్ళలోనే మా పోస్ట్ మార్టం చేయాలని అక్కడ జనం చెప్పడం వల్ల అక్కడనే పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ దుర్ఘటన మొన్ననే జరిగినటువంటి కర్నూలు దగ్గర సంఘటన కానీ ఎక్కడ చూసినా ఈ యాక్సిడెంట్స్ కు ఎక్కువ అవుతున్నది. ఎందుకంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది హైవే మొదలైంది ఎప్పుడో, ఇంకా మెల్లమెల్లగా నడక నడుస్తుంది కాబట్టి సింగిల్ రోడ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నది. దాన్ని నితిన్ గడ్కరీ గారు ఇమీడియట్ గా ఎక్కువ ప్రతిపాదిక తీసుకొని ఈ రోడ్లు బాగు చేస్తే, ఎందుకంటే చేవెళ్ళకు ఇప్పుడు రూట్ చాలా పెద్దగా అయిపోయింది. ఇంతకుముందు అంటే ఊరు పోకపోతే అక్కడనే ఫామ్ హౌస్లు అవుతున్నాయి, అక్కడనే ఇండ్లు డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ యాక్సిడెంట్ సింగిల్ రోడ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా స్పీడ్గా ఇది పూర్తి చేస్తే, 4 లైన్ చేస్తే కొద్దిగా ఏది యాక్సిడెంట్లు తక్కువ జరుగుతుంది. ఎవరి దారి వాళ్ళు పోతారు. అపోజిట్ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనికి నా చనిపోయిన కుటుంబ ప్రగాఢ సంతాపం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్ గా అందరికి అలర్ట్ చేశాడు, మంత్రులకు, అదే ఆర్టీసీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఈ సంఘటన ఇలాంటివి రోడ్ల మీద ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి హైవేను ఏదైతే అప్పుడే 6 లైన్లు చేసినట్టు అయిపోతుండే, మొదలు 2 లైన్ ఉంటే ఇప్పుడు దాన్ని 4 అంటున్నాం, మళ్ళీ 4 తర్వాత మళ్ళీ 2 అంటారు. కనుక హైవే ఎక్కడ జనాభా పెరుగుతుందో అక్కడ హైవేలు 6 లైన్స్ ఇప్పుడు విజయవాడ కూడా ఇప్పుడు 6 లైన్స్ చేస్తున్నారు. ఇంతకుముందు 4 ఉండే, ఇప్పుడు మళ్ళీ 6 చేస్తారు, 2 పెంచుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం మోదీ గారి సర్కార్కు రిక్వెస్ట్ ఏంటంటే, ఈ హైవేలు ఎక్కడనైతే మొదలు పెట్టినరో దాన్ని వేరియస్ రీజన్లో కొంత పని ఆగుతుంది, బిల్లు రాలేదనో అదేనో ఏదో విధంగా అవుతుంది, దాన్ని స్పీడప్ చేయమని కోరుతున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ సంఘటనను నేను దిగ్భ్రాంతి, అదేవిధంగా భగవంతుడు ఏదైతే వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. దీంతో పాటు ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే అటు బీఆర్ఎస్ బీజేపీ కొత్త ప్రచారం చేస్తున్నారు. మీరిగిన కాంగ్రెస్ కు ఓటేస్తే బియ్యం రాదు, 2 బెడ్రూమ్ రాదు, అదేవిధంగా అన్ని ఆపేస్తారు అనే కొత్త ప్రచారం చేస్తున్నారు. మాకు ఓటేసిమంటుంటే మీరు వేస్తే జరగదంటున్నారు, మీకు వేస్తే మీరేం చేస్తారో చెప్పండి. ఎంతసేపటికి హైడ్రా బుల్డోజర్ కూలగొడుతున్నారు. మీరు చేసిన పరిపాలనలో ఏదైతే ధరణి పెట్టి భూములు, ప్రభుత్వ భూములు కూడా కాజేసిండ్రు కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలు అన్ని కూడా బాగుండాలనే ఆదేశంతో మంచి పని చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఏ చెరువు కూడా ఇంతకుముందు చెరువులను ఆక్రమించేవాళ్ళు, ఆ చెరువులను కూడా బాగుండాలి, చెరువులలో నీళ్లుంటే ఏది వాటర్ గ్రావిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో చెరువులను కూడా బాగు చేయాలి. ఎవరిల్లు కూర్చోలేదు. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి సర్వే నెంబర్లు మార్చేసి ఏది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అలయన్స్ కూడా ల్యాండ్ కూడా ఏది
అవి కూడా తీసేసుకోవడం జరిగింది. దాని మీదే జరుగుతుంది. తప్పుడు ప్రచారం ఎన్ని రోజులు చేస్తారా బాబు? నేను కూడా తిరిగినా, ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికలు 3 సార్లు పోయొచ్చిన, ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకం లేరు. అయ్యా మాకు బియ్యం వస్తుందని చెప్తున్నారు, మాకు కరెంట్ అని వస్తున్నారు. కేవలం ఒకటి 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే మహిళలకు 2500 ఇచ్చేది తప్పితే అన్ని ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ అన్నాం, బస్సు ఫ్రీ అంటున్నాం. అన్ని చేస్తుంటే వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్తలేరు. మీరేం చేస్తారో చెప్పుర్రా బాబు. మీ ప్రభుత్వమే పడిపోయింది కదా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు కూడా ఏం చేయరు కదా. కేవలం గెలుస్తున్నాము అనే కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని తప్పుడు సర్వేలు చేపిస్తున్నారు. ఆ సర్వేలలో ఏంటంటే అనుకుంటున్నారు మీడియాలో ప్రజలందరూ వ్యతిరేకం ఉన్నారు, నాయకులలో వ్యతిరేకం ఉన్నారు, కార్యకర్తలు బాధపడుతున్నారు అని. ఇది కొత్త డ్రామా. ఎన్ని రోజులు నడిపిస్తారా బాబు? మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేసిరో మీరు చెప్పుకుని, లేకుంటే ఇంకా ముందు మీరు ఏం చేస్తారో అది చెప్తలేరు. ఎంతసేపు కూలగొట్టడం, రేవంత్ రెడ్డి అంటే కూలగొట్టడం, మేము కట్టడం. మీరేనా కడతారా? కట్టిన 2 బెడ్రూమ్లే ఇయ్యలే, మీరు కట్టారు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇవాళ దానికి ఇవాళ ఆల్మోస్ట్ 2 లక్షల 2 బెడ్రూమ్స్ కట్టిస్తారని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఆయన హౌసింగ్ మినిస్టర్. ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక ఎట్టి పరిస్థితి, ఎందుకంటే మొన్ననే వాళ్ళకు ఒక భయం చుట్టుకున్నది, ఏది కంటోన్మెంట్ లో ఈజీగా గెలిచినాం, ఇది కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో ప్రజలలో మార్పు ఉన్నది. ఇకపోతే క్యాండిడేట్ గుండా రౌడీ అనే ఏడన్న క్యాండిడేట్ మీద ఏ కేసులు ఉన్నాయి? నా మీద కూడా కేసులు ఉన్నాయి. ప్రజల గురించి కొట్లాడినప్పుడు మా మీద కూడా, ఇక్కడ అన్యాయం జరిగితే మా మీద కూడా కేసులు ఉన్నాయి. గుండా అంటారేంటి నాకు అర్థం కాదు. ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా అనడం ఎంత దిగజారుడో మీరే ఆలోచించండి. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ తప్పుడు ప్రచారాలు చేసేసి గెలవడానికి ప్రయత్నం చేయకండి. మా అక్కలను చెల్లెళ్ళని అడుగుతున్నా, అయ్యా మీరు అన్ని చెప్తున్నారు, మీరు ప్రభుత్వంలో లేరు కదా, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటారు, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? అడగండి. అయ్యా మాకు బియ్యం వచ్చినాయి, దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చింది, వైట్ కార్డు మీరు ఇచ్చిండ్రా? మీ 10 ఏళ్లలో వైట్ కార్డు ఎంతమందికి ఇచ్చిండ్రా? మేము అందరికి ఇస్తున్నాం. మాకు అది కక్ష సాధింపు లేదు. ఎలక్షన్ అప్పుడు కాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మా సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చెప్పినట్టు అన్ని పూర్తి చేసినాము. రైతుల రుణమాఫీ చేశాము, ఇవాళ 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చాము, గ్రూప్ 1 ఎగ్జామ్ జరుపుతున్నాం, గ్రూప్ 2 కూడా జరుపుతున్నాం. ఇవన్నీ మేము ఇచ్చిన అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎట్లనైనా ఉనికి కాపాడుకోవాలని. మరి నిన్నటి వరకు ఎందుకు తిరగలే? మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు బయటికి రాలే? ఎందుకు ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మీరు 10 ఏళ్ళు ఇక్కడ చేయరా అంటే పోయి మహారాష్ట్రలో అప్కి బార్ కిసాన్ కి సర్ అప్కే బార్ కిసాన్ కి సర్కార్ అని కోట్ల రూపాయలు వెచ్చించారు. అక్కడ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిరు, అక్కడ పోయినారు. కనుక ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని పేరు పెట్టినో, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు ప్రజలల్లో అది ఒక ఉద్యమ పార్టీ, ప్రాణాలు అర్పించిన పార్టీ పేరు పెట్టి ఇవాళ పార్టీ మార్చేసి దేశ మొత్తంలో నాయకుడు కావాలని ఆలోచన చేస్తే ప్రజలను తిరస్కరించింది. అది చెప్పకుండా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మాయంపడి కలిగింది. అరే భయ్, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాం. నేను అడుగుతున్న ప్రజలను, మీరు ఏ నాయకుడు, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ వస్తే అడుగుండి, మీరేమి ఇస్తారు? మేము ఓటు వేయమన్నా మీరేమి ఇస్తారు? ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది కదా, వాళ్ళు ఇస్తాంటున్నారు. మీరు ప్రభుత్వంలో రావాలి ఎప్పుడు, మాకు ఇవ్వాలి ఎప్పుడు అని అడుగుర్రి. మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం మానుకోండి. తప్పుడు సర్వేలు చేయించకండి, పేపర్లో రాయించకుండా. యూనిటీ పోయిందట, కార్యకర్తలు ఎవ్వడు లేడు, అందరూ మంచి క్యాండిడేట్కి ఇచ్చారు, తప్పనిసరిగా గెలిపించాలన్నారు. అన్ని మొన్ననే మున్నూరు కాపుల మీటింగ్ కూడా అయింది, తెలుగు పంచం అందరిది అయింది. అందరు కూడా ఈనాడు ఓటు వేస్తామన్నారు. ఆఖరి కమ్మ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసి మేము కూడా తప్పనిసరిగా మాకు అభివృద్ధి కావాలని ఓట్లు వేస్తున్నాం. ప్రజలకు అభివృద్ధి కావాలన్నా, లేకుంటే అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకొని 1 సీటు గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పుర్రా బాబు. మీ దగ్గర అభివృద్ధి
మాటనే లేదు. ఎంతసేపటి కూల్చడం, హైడ్రా లేకపోతే అవినీతి ఇవే పెట్టుకున్నారు. మీరు 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో అది చెప్పుండ్రి. ఇక ముందు మేము వస్తే అదేం లేదు. వాళ్ళ దగ్గర ఒక డెవలప్మెంట్ ఆలోచన లేదు, ఒక ఏది మిషన్ లేదు. ప్రజలకు ఏమి ఇవ్వాలనేది ఆలోచన చేయకుండా కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుడు సర్వేలు చేయించి తప్పుడు మాటలు చెప్పి గెలవడానికి ప్రయత్నం మానుకోమని చెప్తున్నా. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నిన్నటి వరకు ఏమన్నారు, మైనార్టీ ఒక క్యాబినెట్ ఒక మైనార్టీ లేడన్నాడు. ఇవాళ మైనార్టీకి ఇస్తే ఇది ఎలక్షన్ గురించి గెలవడానికే ఇచ్చిందంటు. ఇది ఎక్కడ పనిచేస్తున్నా బాబు? మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. అదే కాకుండా రాష్ట్ర మొత్తంలో మైనార్టీల సంఖ్య ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా మైనార్టీకి ఇవ్వాలని చెప్పడం సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ చెప్పింది. కాబట్టి అలా అజరుద్దీన్ ఇండియాకు క్యాప్టెన్ చేసిన వ్యక్తికి ఇచ్చినాం. దానికి కూడా మీరు అబద్ధాలు చెప్తా ఇది దీనికి గెలవడానికే ఇచ్చింది. నిన్నటి దానికి ఏమన్నారు బాబు? ఇంకోటి, అరే దమ్ముంటే అక్కడ ఓన్రి ఓల్డ్ సిటీ లేదని చేస్తాగో చూసినావా, ముస్లింల దగ్గరికి పోతారు. ఏమిటి ఇది? అన్ని తప్పుడు లెక్కలు. మీరు ఇన్ని చేసింది ఒకసారి మేధోపతనం పెట్టుకుంటున్నా బాబు. ఏడ తప్పు జరిగింది, మనం ఎందుకు ఓట్లు వేయలే, అది చర్చ లేదు. ఎంతసేపటికి ఇంకా మీ పార్టీలకు వెళ్ళి ఉన్నటువంటి మీ చెల్లెలు, ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురు బయటకు వచ్చి చెప్తుంది, వీళ్ళే దొంగలు, నన్ను బయటకు వెళ్ళి. అరే సొంత బిడ్డనే అన్యాయం జరిగితే ప్రజలకేం చేస్తారని నేను అడుగుతున్నా. సొంత కూతురు, కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు, ఆమెనే పబ్లిసిటీ చేస్తుంది. నేను సొంత పార్టీ పెట్టుకుంటున్నా అంటే నీ పార్టీ విలువ పోయినట్టే కదా. నీ కుటుంబంలో ఉన్నది కొట్లాట, బయట ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుంది? మీ చెల్లెలను ఓకే చేసుకొని మొదలు ప్రజలను ఓకే సంగతి వేరేనా బాబు? మీ సొంత చెల్లెలే మీకు ఎదురు తిరిగిందంటే మీరు ఎన్ని తప్పులు చేసిర్రో ఆమెనే అంటుంది నాకే అన్యాయం జరిగింది అన్నప్పుడు. సొంత చెల్లెల్ని అన్యాయం చేసినట్టు మిగతా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మా చెల్లెల అక్కలకు మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. సొంత చెల్లెలకే మోసం చేసిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు పోయి ఓటర్ల దగ్గర పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అరే మీకు బియ్యం ఏమో రావు, చెడ్డ బియ్యం పోతుంది, మీకు 2 బెడ్రూమ్ రాదు, మీకు ఉద్యోగాలు రావు. ఏమిటిది? మీరేం చేస్తారో అది చెప్తలేరు. మీ కుటుంబంలోనే పంచాయతీ బయటకు వచ్చింది. మీ చెల్లెలే ఓపెన్ గా మాకంటే ఎక్కువ తిడుతుంది మిమ్మల్ని. ఆడ కంట్రోల్ చేసుకోండి బాబు. ప్రజలకు కాదు, ప్రజలు తెలుసుకున్నారు ఎట్లనన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు. దానికి కూడా నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అందరికి ఇవ్వలేరు. ఒక్కొక్క ఇంట్లో 5 మహిళలు ఒక్క కొడుకు ఉంటాడు. మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి 5గురికి ఇవ్వలేవు. నువ్వు ఇంటికి ఒక్కటిగా నీమంటే తప్పనిసరిగా రేపు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక తప్ప ఇంటికి ఒక్కరికి ఇస్తారు. తప్పక మాట ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అది నిలబెట్టుకుంటాం. అది ఇస్తాన్ని తప్పనిసరిగా ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నమే కాదు, ఇచ్చి తీరుతాం. ఇంటికి ఒక 2500 ఇస్తాం. అదేవిధంగా కొందరికి పెన్షన్లు రాలేవు, వాళ్ళకు కూడా మేము పెన్షన్లు కూడా ఇవ్వడానికి పూర్తి సాగు. ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఏది అప్పు చేసిపోయిండ్రు మాకేం తెలుసురా భయ్. అదేవిధంగా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కూలిపోతున్నాయి. దాని సంగతి చెప్పకుండా కేవలం మీడియాలో ఏదో అబద్ధాలు చెప్పేసి రాయించుకొని సర్వే జరిగింది, ప్రజలంతా వ్యతిరేకం ఉన్నారు బీఆర్ఎస్ కానీ. ఆయన చెప్తాడు ఆయన కిషన్ రెడ్డి కేంద్రంలో ఆయన మంత్రి, ఇక ఆయన ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. ప్రజలు అంత అమాయకులు ఏం గారు. గతంలో 40 ఏళ్ల క్రితం అంటే టీవీ లేవు, సెల్ ఫోన్లు లేవు, పత్రికలు లేవు. అప్పుడు నమ్మిండ్రా. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. ఎవడేం మాట్లాడుతుండో తెలుస్తుంది, ఎవడు అబద్ధాలు చెప్తుండో తెలుస్తుంది. కనుక ఈ అబద్ధాలు మానుకొని మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆ ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంటే సంతోషపడతాం. అంతేగాని అబద్ధాలు చెప్పేసి ఇది రాదు, మీకు ఇవ్వకుంటే బియ్యం ఎగుర కొడతాం, మీకు ఇవ్వకుంటే 2 బెడ్రూమ్ రాదు, మీ ఇల్లు కూలగొడతారు. ఎందుకు కూలగొడతారు? కూలగొట్టినటువంటి మూసి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదే రంగనాథ్ చెప్పాడు వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తామని. ఎక్కడనైతే అన్యాయంగా ప్రభుత్వ భూములు కాదు, కోట్ల రూపాయల విలువలు మీరు కబ్జా చేసిర్రు,
దాని చెప్పారు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కూడా తీసేసుకున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఏదైతే దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ రోజులలో, ఆ భూములు కూడా తీసేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం. హైదరాబాద్ నంబర్ 1 సిటీ అవుతుంది. దీంతో పాటు ఎన్నో ఇండస్ట్రీ వాళ్ళు ఇవాళ గతంలో పూనా ఉండే, గతంలో బెంగళూరు ఉండే, ఇవాళ అందరు మన దగ్గరకు వస్తున్నారు. ఆఖరికి స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. యువకులందరూ ఎక్కువ సంఖ్యలో 40% ఉన్న యువకులు అందరూ 18 నుంచి 25 ఉన్న యువకులందరూ తప్పనిసరిగా కాంగ్రెస్ కే ఓటేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి. ఇలా ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి వస్తున్నారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారు. నిన్నటిదాకా మీరు ఏమన్నారు? రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఏడ పడిపోయిందిరా బాబు? 1 ఎకరం యాక్షన్ పెడితే 100 కోట్లకు పోతున్నది. అంటే ఎందుకు? డెవలప్మెంట్ అవుతుంది, ఈడ చెయ్యాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ 1 అవుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ బీసీ అన్నాడు, ఇంతవరకు ఒక పని చేయలే. అదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనమడుగా కులగన్న జరపాలన్నాడు, జరిపిండు. గిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే దానికి కూడా కోర్టులు అడ్డం పడుతున్నాయి. కనుక తప్పనిసరిగా అందరం కలుగుతాం. ఇవాళ అన్ని పార్టీలలో స్పీచ్లు ఇవ్వడం కాదురా బాబు. బీసీ మీటింగ్లలో వస్తున్నారు. బయటకు పోయినాక వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. మీటింగ్లో చక్కగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు. బీసీలకు జరగాలంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్ గా నరేంద్ర మోడీ మద్దతు ఇస్తాడా, బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది. అప్పుడే తెలిసిపోతుంది నరేంద్ర మోడీ రియల్ బీసీయా కాదా అనేది. నిజంగానే అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తుంది. మీకెందుకు వస్తలేదు? మీ నాయకుడికి ఎందుకు వస్తలేదు? మీ నాయకుడికి ఎందుకు చెప్తలేరు? తప్పనిసరిగా మేము ఢిల్లీలో కూర్చుంటాం. అందరు ఎంపీల ఇళ్లలోకి పోతాం. అందరు ముఖ్యమంత్రులను కూడా కలుస్తాం. మధ్యప్రదేశ్ లో బీసీ చీఫ్ మినిస్టర్ ఆయనను కూడా కలుస్తాం. ఏమయ్యా మాకు చేయరా? నేను ఎందుకు ఇచ్చిండ్రు? బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది, ప్రజల్లో మార్పు వచ్చిందని నీకు ముఖ్యమంత్రి వచ్చింది. అదేవిధంగా మా భవిష్యత్తు కాపాడాలంటే రేపు పార్లమెంట్ లో ఏ విధంగా ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయినాం. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్తే ఆయన బిల్లు పెడితే ఆనాడు లల్లు ప్రసాద్ యాదవ్ అటువంటి వాళ్ళు, అదేవిధంగా మాయావతి, అదేవిధంగా మమతా అందరు సపోర్ట్ చేసింది. ఎందుకంటే అన్ని పార్లమెంట్ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి వస్తే 90% ఉన్నాం. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఆ బిల్లు పాస్ అయినట్టు ఇవాళ ఏదో కోర్టు ఉంటే మరి ఇవాళ నిర్ణయం ఉండే హైకోర్టు ఇంతవరకు అది రేపు పెడతారా ఇల్లు ఏదైనా ఆ నిర్ణయం ఏదంటే 9th షెడ్యూల్లో పెట్టినాడే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఢిల్లీ దానికి వచ్చిండు. ఢిల్లీలో కూడా ధర్నా చేసిండు. కనుక మాకు చిత్తశుద్ధి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో మా నాయకుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు, 9th షెడ్యూల్లో పెట్టినాడు. మీరు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది. ఎవరు బలమైన వర్గాలకు న్యాయం చేస్తారు, ఎవరు చేస్తలేదని మీ సంగతి తేలిపోతుంది. ఇక్కడ అన్ని కుల సంఘాలు ఏకమైనాయి. అందరూ చలో ఢిల్లీ అంటున్నారు. కనుక ఢిల్లీలో తెలుసుకుంటాం. అదేవిధంగా రేపు జరిగే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీ నాయకులు అందరూ చెప్పారు నిన్న, తప్పనిసరిగా మేము నవీన్ యాదవ్ను గెలిపిస్తామని అందరు నిర్ణయం తీసుకుని. మీకు ఓట్లు ఏడున్నాయిరా బాబు? బీసీలు ఇక్కడనే, మైనార్టీలు ఇక్కడనే, ఈవెన్ ఎస్సీ ఎస్టీలు కూడా మాయపడే ఉన్నారు. కనుక ఇక దీనికి మీరు తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఏదో జనాన్ని పిలుచుకురావడం, చేతులు ఊపడం, ఇది రాదు అది రాదు అని అబద్ధాలు మానుకోమని చెప్తున్నా. అయితే సీనియర్ నాయకుడిగా మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో చెప్పండి, ఓట్లు అడగండి. తప్పితే ఎంతసేపటికి రౌడీ లేకపోతే వాళ్ళలో మంత్రులలో తగాద ఉన్నది, నాయకులలో తగాదాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి మీకు ఇచ్చే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నదో ప్రభుత్వం అనౌన్స్ చేసిన అన్ని కూడా
అన్ని పూర్తి చేస్తున్నాం. ఒక్కటే మిగిలింది, అది కూడా పూర్తి చేస్తాం. ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. మీరు ఇచ్చిందా ఇప్పటిదాకా? వైట్ కార్డు ఇచ్చిందా? మేము అన్ని ఇస్తూనే ఉన్నాం. రైతుల రుణమాఫీ కూడా చేసినాం. ఎంతసేపు ఇది జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి. ఇదే పని. 1 పాయింట్ ప్రోగ్రామ్. డెవలప్మెంట్ అనే ఆలోచనే మీకు లేదు. మాకు డెవలప్మెంట్ ఆలోచన ఉంది. నంబర్ 1 సిటీ చేస్తాం, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తాం. యువకులకు కూడా నిన్న మహిళలు కూడా క్రికెట్ లో గెలవడం జరిగింది. అంటే అది ప్రజలలో స్పోర్ట్స్ మెన్ లో కూడా స్పిరిట్ పెరిగింది. ఇంత పెద్ద భారతదేశంలో ఒకప్పుడు ఒక గోల్డ్ మెడల్ రావాలంటే ఎంతో, ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ గురించే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఈ అమలు చేసి బీసీలకు 42% అమలయ్యే వరకు మేము ఫైట్ చేస్తాం. దానికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను. అన్ని పార్టీలు ఒకసారి పిలవండి, వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. నిజంగా సపోర్ట్ చేస్తున్నా లేకుంటే అబద్ధాలు సపోర్ట్ చేస్తే నరేంద్ర మోడీ దగ్గర రాలేదు చెప్పాలి, సార్ ఇది న్యాయమైన ఇష్యూ, మీరు కూడా ఓబీసీ సాయం చేయమని కోరడానికి అవకాశం ఉంటుంది. మేము తప్పనిసరిగా చేస్తాం. మీరు మీ చిత్తశుద్ధి ఏందో తేలిపోవాలి. థ్యాంక్ యూ.